గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 19/3/2024 మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా శుభకరంగా ఉంది, ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక బాధల నుంచి బయటపడతారు. అప్పుల బాధల నుంచి పూర్తి విముక్తులయ్యేటువంటి అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు. ఎవరికైనా డబ్బు ఇచ్చింటే ఆ డబ్బు తిరిగి పొందుకునే అవకాశాలు. విద్యార్థులకి లాభం. ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన శుభయోగం. పోటీ పరీక్షల విజయం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయం ఖాయం. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వ అధికారులకి అంటే అధికారులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. అంటే ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్ కానీ, అనుకున్న చోటికి బదిలీలు పొందుకునేటువంటి అవకాశం కూడా చక్కగా కనపడుతోంది. మాట తీరుతో అందరిని ఆకట్టుకునే అవకాశం. శత్రునాశనం, మిత్రలాభం, బంధులాభం, అలాగే కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటవడం. విశేషమైనటువంటి ధనధాన్య వృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలంగా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. రైతన్నలకి పంట అనుకూలత. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారం కూడా మంచి లాభాలు ఉంటాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి కూడా లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కర్మాగారం, టైల్ల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఈరోజు ఒక మంచి లాభవంతమైన శుభస్థితి. ఒక సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కానీ, లేదా వివాహ సంబంధ విషయాల్లో చర్చల్లో సఫలత కానీ, ఈ వివాహం కోసం ఏదైనా అంటే షాపింగ్ పెద్దగా చేసే అవకాశం, అంటే ఇంట్లో ఒక సువర్ణాభరణాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. అయితే పిల్లలకు కానీ, మీ ధర్మపత్ని కానీ స్వర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, వజ్రాభరణాలు పొందుకునే అవకాశం. ఇతరుల స్వాధీనంలో ఉన్నటువంటి మీ ఆస్తిపాస్తులు మీ స్వాధీనమయ్యే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. మత్స్యకారులకి, మత్స్యంపద, రోజులు, చేపల చెల్ల వారికి అనుకూలంగా ఉండబోతోంది. ప్రయోజనవంతమైన వ్యక్తిత్వము, లాభము. అలాగే కోర్టులో ఉన్నటువంటి వివాదాలు తొలగిపోవడం. విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకోవడం లాంటి శుభయోగాలు కనబడుతున్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వస్తుంది. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కానీ అనుకూలవంతమైన ఫలితాలే కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు శుభకరంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. ఎందుకంటే అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేసుకొని మనము పేడ మీద రాయేస్తే మీద పడినట్టు అవుతుంది. కాబట్టి దుర్మార్గులకి, దుష్టులకి దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి పక్కవాడి విషయంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. స్వధర్మం ముఖ్యం. అలాగే మన మీద పడి వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు, ఇబ్బంది చేస్తున్నప్పుడు ఇక మనకి తాడో పోడో తేల్చుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు తప్ప స్వల్పమైనటువంటివి. ఇప్పుడు బురదలో పంది ఉంది, దాని మీద రాయి వేయడం ఎందుకు? అది మనం అనవసరంగా దెబ్బ మనమే కొట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి బురదలో పంది ఉంది, ఆ తోక జాడిస్ అని చెప్పి దూరంగా వెళ్ళండి తప్ప దాని దగ్గరగా వెళ్ళకండి. కాబట్టి దాని స్వభావం దాంది. అలాగే ఇతర వ్యక్తులు, ఇతర సనాతన ధర్మానికి వ్యతిరేకులు అలాంటి వాళ్ళు, కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లేదా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అనవసరమైనటువంటి దుష్టుల సాంగత్యం నష్టాన్ని కలిగిస్తుంది. కొంతమంది దొంగల ప్రభావము కూడా మిమ్మల్ని ఇబ్బందులు పాల్చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని అంటే ఇతరుల వల్ల వచ్చే ప్రమాదాలను మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కనుక మీరు ఏదైనా సొంత నిర్ణయాలు తీసుకోండి, సొంతంగా ఆలోచించండి, కుటుంబ విషయాలు జాగ్రత్తగా మాట్లాడండి, సరిపోతుంది. ఇతరుల యొక్క సలహాలు, సూచనలు, కుటుంబ వ్యక్తుల సలహా సూచనలు తీసుకోవాలి. పరాయి వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు మనకు అక్కర్లేదు. తల్లి, తండ్రి, భార్య సలహా తీసుకోండి, తప్పకుండా మనం అనుకూలంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ మిగతా విషయాల్లో ధనయోగం అవన్నీ కూడా బాగా ఉన్నాయి. వస్తులాభం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది. ప్రయాణ విషయాల్లో కూడా మన కుటుంబ సభ్యులతో ప్రయాణం చేయండి. స్నేహితులు అనే వాళ్ళతో, చెడ్డవాళ్ళతో మీరు ప్రయాణం చేస్తే మధ్యలో డాబాలు ఆపేసి 4 పెగ్గులు వేసుకొని మళ్ళీ ప్రయాణం చేస్తే 2 రకాల ప్రమాదాలు. ఒకటి, పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ ఉండాలి. రెండవది, ప్రమాదం జరిగితే హాస్పిటల్లో ఉండాలి. కాబట్టి దుష్టులకి దూరంగా ఉండడం ఇదే. కుటుంబ సభ్యులు అనుకోండి, తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికి బయట దిగనివారు,
ఆ ప్రయాణం సాఫల్యత ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, కుటుంబ సభ్యుల క్షేమం, ఆనందం రెండూ ఉంటాయి. కాబట్టి ఈరోజు అటువంటి ప్రయత్నాలు చేయండి. అలాగే విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకండి. స్వయం కృషితో పరీక్షలు రాయండి. స్వయంగా మీ పరీక్ష మీరు రాయండి. వేరేలతో రాయిచేస్తాను, నేను మంచి ర్యాంక్ వచ్చేస్తుంది, విదేశాలకు వెళ్ళిపోతా, ఎక్కడో క్రాస్ చెకింగ్ అయిపోద్ది, మీరు పట్టుబడతారు, శాశ్వతంగా విదేశాలు రాకుండా మీకు స్టాంప్ వేసేస్తారు, అంతా ఇబ్బంది అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సో అలాగే వ్యాపార విషయంలో భాగస్వామితో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీ యొక్క అగ్రిమెంట్స్ అన్నీ కూడా మరొకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ సులువైనటువంటి తెలిసిన తెలుగు భాషలో స్పష్టంగా రాసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది. పూచికత్తుగా సంతకాలు చేయకండి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, సాటిడెనిస్టుల వారికి పనులు సాఫీగా సాగుతాయి. అత్యుత్సాహము, అనవసర వ్యక్తులతో విషయాలు మాట్లాడడం, వ్యాపార రహస్యాన్ని, కుటుంబ రహస్యాన్ని చెప్పకపోతే చాలు, లాభకరంగా ఉంటుంది. అనుకూలవంతమైన ధన, విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు అనుకూలత. కాస్త ప్రజలతో మమైక్యం అవ్వండి. ప్రజలకి ఏం కావాలో చూడండి. 50 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు దొబ్బేద్దామన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నాం మనం. కాబట్టి అటువంటి విషయాల్లో రాజకీయ నాయకులు కూడా కాస్త ప్రజల గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తే మంచిది. అటువంటి వాళ్ళకి భగవంతుడితో సమానంగా పూజించేటువంటి అర్హత పొందుకుంటారు రాజకీయ నాయకులు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రజలతో మమైక్యం అవ్వండి. వారి కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే శాశ్వతంగా ఆ యొక్క నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యేగానో ఎంపీనో ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అటువంటి శుభయోగాలు ఈరోజు ప్రారంభం చేయమని చెప్పడం ఈరోజు ఫలితాల్లో అది కనపడుతుంది. అలాగే కళాకారులు, క్రీడాకారులకి శుభయోగాలు ఉన్నాయి. స్వదేశంలో బాగుంది, విదేశాల్లో కూడా బాగుంది. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గురి మధ్య కూడా లాభాలు బలంగా ఉన్నాయి. అనుకూల శుభయోగాలు కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు జాగ్రత్తగా ఉంటే చాలు. మరి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అంటే ఏం చేయాలి? భగవద్గీత పారాయణ 9 నుంచి 16 అధ్యాయాలు చదవండి. శుభకరం, మంగళప్రదం. అలాగే ఇంట్లో వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదవండి. ఇంకా ఆనందంగా ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని అనుకూలవంతమైన శుభయోగం. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు. రైతన్నలకి పంట లాభం. పూలు పళ్ళు కూడా పండించే వరకు లాభకరంగా ఉంటుంది. ఇదంతా మీకు శుభకరమే. కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటే చాలు. భగవత్ కృపా కటాక్షాలు పొందుకోండి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఆనందము, ప్రశాంతత, వస్తులాభము, వాహన యోగము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి సంతానం కానీ, వ్యాపార వృద్ధి కానీ పొందుకునే అవకాశం, భాగస్వామ్య వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, రుణపీడా పరిహారం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన సంపద, వాహన యోగం, విద్యార్థుల విద్యాలాభం, ఉద్యోగత్తులకి ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలు స్త్రీ నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకోవడం, విదేశాల్లో శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకోవడం, గృహయోగం, స్వదేశంలో గృహయోగం, స్థలయోగం, అలాగే వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయడం, ఆరోగ్య లాభం, కొత్త ఉద్యోగ లాభం, వృత్తిలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడల లాభము, ఎల్ఐసి, మెడికల్, గురిమడి జంటకి అభివృద్ధి పొందుకోవచ్చును. రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారుల సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. అలాగే సోషల్ మీడియా, సాటిడెనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. వృత్తిలోను, ఉద్యోగంలోను కలిసి వచ్చే అవకాశాలు. ఈ మేనమామల తరఫు నుంచి ఏదైనా ఆస్తి లాభం కానీ, శుభవార్తా శ్రవణం కానీ పొందుకునే అవకాశం చాలా బలంగా కనబడుతోంది. ఏమో వివాహాది శుభయోగాలు కూడా మేనమామ సంబంధమైనటువంటి బంధుత్వంతో ముడిపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. నిన్నట్లాంటి పరిస్థితి కొద్దిగా ఉందండి. ఈరోజు కూడా అప్రమత్తంగా ఉండక తప్పదు. ముఖ్యంగా తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో ఇవాళ కాలం గడపండి. ఆఫీస్ సెలవు పెట్టినా పర్వాలేదు. ఎందుకంటే మన
ఇష్టమైన వ్యక్తులతో కలిసినప్పుడు ఏ నష్టం కూడా మన దగ్గర రాదు. అంటే మనకి సుదర్శన చక్రం లాంటి రక్షణ ఉంటుంది. మన యొక్క తల్లిదండ్రులు కానీ, భార్య పిల్లలు కానీ, భర్త కానీ, సోదరులతో కానీ కలిసినప్పుడు సుదర్శన చక్రం రక్షణే ఉంటుంది మనకి. అలాగే మనకి శివుడితో ఉన్నటువంటి త్రిశూల రక్షణ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా కుటుంబ సభ్యులతో ఎక్కువగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. అంటే నేను ఏదో పక్కన షాప్కి వెళ్ళొద్దని చెప్పట్లేదు, పాల ప్యాకెట్లకు వెళ్ళొద్దని చెప్పట్లేదు. అంటే ఎంత మనము అనవసరమైనటువంటి సమయంలో, అంటే ఈరోజు మొత్తంలో కూడా ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో కనుక గడిపితే మీకు జరగబోయేటువంటి చిన్న చిన్న అనర్థాలు పెద్దగా ఇబ్బంది కలుగుంటాయి. ఒకటి ఇంట్లోనే సమస్యలు ఉన్నాయి స్వామి, ఆస్తుల గురించి అన్నదమ్ముల గొడవలు అంటే అల్పమైన ఆస్తులు. ఎన్నేళ్ళు బతుకుతారు మీరు? 100 సంవత్సరాలు బతుకుతారు. ఆల్రెడీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిపోయినాయిగా, 60 ఏళ్ళు. తోడబుట్టినోడేగా, 100 గదాలు తిన్నాడు, ఉన్నదే 100 గదాలు, సరే 50-50 పంచుకుంటున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పు చేస్తున్నట్టేగా. అంటే మీరు తప్పు చేయట్లా, మీతో వచ్చిన బంధువులు ఉన్నారు కదా, భార్యతర బంధువులు, ఆ బంధువులు, రా బంధువులు కొంతమంది ఉంటారు. ఈ రా బంధువులు వచ్చిన ప్రమాదాలు. కాబట్టి ఒక మంచి మనసు చేసుకొని మీరు మీ సోదరులు కూర్చొని ఇంట్లో సమస్యలు ఉంటాయి, కుటుంబ సభ్యులు మాత్రం చర్చించుకోకండి, మూడో వ్యక్తులు రానివ్వకండి. భార్య పిల్లలు, కుటుంబ సభ్యులు అంటే భార్య కూడా పిల్లలే, భార్య వల్ల ఇబ్బంది వస్తుంది. కానీ 5 కూర్చొని ప్రశాంతంగా కలిసి భోజనం చేసి అప్పుడు చర్చ చేసుకోండి, ఏది పంచుకుందాం అనే విషయం. సమస్య పరిష్కారం అవుతుంది. అంతే తప్ప ఈయన వెళ్ళి పెళ్ళానికి, పెళ్ళాం వెళ్ళి ఇంకోటికి, మొగుడు వెళ్ళి ఇంకొకళ్ళకి, వాళ్ళు వెళ్ళి ఇంకొకళ్ళకి, వాళ్ళ బామ్మడికి, తోడుకోడళ్ళకి, ఇలా చెప్పుకొని చిన్న చిన్న విషయం అంతా కూడా రంపపొట్లాగా పెద్దగా అయిపోతుంది. అది కాబట్టి అలా వద్దు. సమస్య మీరే, వడ్ల గింజలో బియ్యపు గింజ, అది పరిష్కారం. అలా చేసుకోగలిగేటువంటి శక్తి మీకుంది కాబట్టి అలా ప్రయత్నం చేయండి, సమస్యల్ని అధిగమించే ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగంలోకి ఎందుకు వెళ్ళకూడదనంటే, ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే బలవంతంగా మీకు లంచం ఇచ్చేటువంటి స్థితి కనబడుతోంది. కాబట్టి వాళ్ళు సెలవు పెట్టండి, పర్లేదు, 100 సెలవులు ఉన్నాయి మనకి, ఇవాళ సెలవు పెట్టేయండి. సెలవు తీసుకోవడం కుదరలేదండి, ఇవాళ మౌన దీక్ష పాటించండి. మనకి కొంతమంది జైన మతాల వాళ్ళు క్లాత్ కట్టుకుంటారు, మనము కరోనా చూడు కట్టుకున్నది క్లాత్, అది కట్టేసుకోండి. మౌన దీక్ష, ఎవరైనా సరే మౌన దీక్ష. ఎవరైతే తీసుకోవద్దండి, ఏది తీసుకోవద్దు, నేను ఫైల్ కూడా తీసుకోవద్దండి, ఫైల్ అక్కడ పెట్టండి, ఫైల్ నేను చేతికి తీసుకోండి. ఇలా మనం ఉన్నట్టయితే అంటే పూర్తి స్థాయి రక్షణ ఏర్పాటు చేసుకుంటే చాలు. అవతల వాడికి అర్థమైపోతుంది, ఓహో వీడు కావాలని నాటకం ఆడుతున్నాడు, లంచం తీసుకునే ఉద్దేశం లేదన్న విషయం. అంటే వాళ్ళద్దన్నారండి, రేపు లంచం తీసుకొని సంతకం పెట్టవచ్చా? లంచం తీసుకొని సంతకం పెట్టండి, పర్వాలేదు. కానీ వాళ్ళు ఎల్లుండి మంచం వేసుకొని కృష్ణ జన్మస్థానంలో పడుకోవాల్సి వస్తుంది, అది రెడీగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రమాదం ఎక్కువ ఉందంటే రేపు ఉందని కాదు, తీసుకుంటే ఎప్పుడైనా ప్రమాదం. ఈ లంచం అనేటువంటి డబ్బు కానీ, అనవసరమైనటువంటి డబ్బు పొందినా మనం అన్యాక్రాంతం అయిపోతాం, మన పిల్లలు అందరూ కూడా అన్యాక్రాంతం అయిపోతారు. కాబట్టి మనకి ఏది లభించో దాన్ని స్వీకరించవచ్చు. వ్యాపారం చేయి, 100 కోట్లు కాదు 1000 కోట్లు సంపాదించు. ఎవరన్నారు 1000 ఎకరాలు కాదు 10,000 ఎకరాలు కొనుక్కోవాలి, అది నువ్వు కష్టపడిన సొమ్ము. నువ్వు కష్టపడి ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతూ నువ్వు ఎన్ని ఎకరాలను పెంచుకో, దానికి ఇవ్వడన్నాడు. అంతే తప్ప అనవసరంగా అప్పడంగా తీసుకునే ప్రయత్నం చేయకండి, అది మీకు నష్టాన్ని, పిల్లలకి పాప ఫలితాన్ని కలిగిస్తుంది. సో ప్రస్తుతం ఈ రోజున కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అదే మరి కుటుంబ సౌఖ్యం ఉంది, సంతాన యోగం ఉంది, అన్యోన్య దాంపత్యం ఉంది, మాతాపితృ సౌఖ్యం ఉంటుంది, ఆస్తి పంపగల అనుకూలతలు ఉన్నాయి. అలాగే ఉమ్మడి ఆస్తిని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది. కానీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మౌనంగా ఉంటే శుభకరం, చేయి చాపితే అశుభం, నష్టం కలుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక వ్యాపార విషయంలో చూసుకుంటే, వ్యాపార స్థలానికి వెళ్ళాలి, అక్కడ ఏం చేయాలి? కొత్త కాంట్రాక్ట్ తీసుకోకండి, ఇవన్నీ ఇవ్వండి. మీరు వాటి ఏమంటారు, కొటేషన్ లాంటివి ఇవ్వండి. ఇవాళ మాట్లాడండి, రేపు మాట్లాడతాను, మౌనంగా ఉన్నాను. ఇవాళ కొటేషన్లు రాసి ఇచ్చేయండి, కొటేషన్లు న్యాయంగా కొటేషన్ రాసి ఇచ్చేసేయండి. లేదా మీ అసిస్టెంట్తో రాపిచ్చి ఇవ్వండి. లేదా మీరు ఈ రోజున కాదు రేపు రమ్మని చెప్పండి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా, వ్యాపార స్థలం వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, కాసేపు ఉండండి, వెంటనే వచ్చేసేయండి. నమ్మకమైన వ్యక్తిని అక్కడ పెట్టేసి మీరు వచ్చేయండి, దానివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. వ్యాపారం చేద్దని చెప్పట్లా, వెళ్ళి మీ యొక్క దృష్టి పడింది అనే విషయాన్ని తెలుసుకొని వచ్చేసేయండి. అప్పుడు మళ్ళీ వస్తాడు సార్ అన్నటువంటి భయంతో పనిచేస్తుంటారు వాళ్ళు. ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, ఏ వ్యాపారమైనా సరే మీరు వెళ్ళి వచ్చే ప్రయత్నం చేయండి. అక్కడ ఎక్కువసేపు ఉండే ప్రయత్నం చేయకండి, మంచిది కాదు. ఒంటరిగా వాహన ప్రయాణం చేయకండి, అంటే బంధువులతోనే ఉండండి, వేరే వాళ్ళతో ఉండే ప్రయత్నం చేయకండి. ఏదేమైనా ఈరోజు కొద్దిగా ఇబ్బంది పడడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల పెట్టుబడి పెట్టకండి, కొత్త సినిమాల్లో పెట్టుబడి పెట్టకండి, నిర్మాతలు మోసపోయే అవకాశాలు, దర్శకులకి నష్టం. సినిమా రంగంలో ముఖ్యంగా నటినలో కూడా ఇబ్బందులు, తప్పుదోవ పట్టే అవకాశాలు, దుష్టులతో సాంగత్యం, ముఖ్యంగా నటీమణులు, చెత్త పనులు చేయడానికి పీల్చేటువంటి కొంతమంది పనికిరానటువంటి దరిద్రపు వెధవలైనటువంటి దర్శకులు, నిర్మాతలు మిమ్మల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నటీమణులు జాగ్రత్తగా ఉండండి. వెళ్ళగానే ముక్కు అందరికి పెద్దవాడైతే నమస్కారం, కాళ్ళ నమస్కారం పెట్టి అన్నయ్య గారు, బాబాయ్ గారు అని చెప్పండి.
అక్కడే వాడు సగం చచ్చిపోతాడు. మీ కూతురు లాంటి దాన్ని, మీ చెల్లెలు లాంటిదని చెప్పేసేయండి, తద్వారా సరిపోతుంది. అయినా కూడా కొంతమంది కుంభకర్ణులు, కొన్ని మతాల వారు ఉంటారు కదా, అన్నా చెల్లెళ్ళ వాయు వరుస లేనటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలాగా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉంటారు. అందుకనే దూరంగా ఉండి మీ యొక్క ధర్మాన్ని పాటించండి, లేదంటే ఇబ్బందులు పడతారు. కాబట్టి నటీమణులు జాగ్రత్తగా ఉండండి, మీ యొక్క ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోకండి, అది మంచిది కాదు. ఇదేమైనా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విషయంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ సంస్థలు, అలాగే మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు చేపల వ్యాపారంలో లాభాలు ఉన్నాయి, రొయ్యలు చేపల వ్యాపారం బాగుంది, కానీ సముద్రంలోకి మాత్రం జాలర్లు వెళ్ళకండి, ఇబ్బంది పడుతుంది. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఒకవైపు ఏమో అనుకూలంగా ఉంది, కొంత తప్పుడు జ్యోతిష్కుల వల్ల అవమానాలు కూడా ఉన్నాయి, తప్పుడు వైద్యుల వల్ల కూడా నష్టం ఉంది. అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారికి కూడా ఇబ్బందులు. ఎల్ఐసి మెడికల్ గ్రీన్ ఏజెంట్లకి టార్గెట్ రీచ్ అవుతుంది, ఇదొక్కటి మాత్రం చాలా బాగుంది. ఎల్ఐసి మెడికల్ గ్రీన్ ఏజెంట్లకి లాభాలు బలంగా ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా బలం బాగా ఉంది, అనుకున్నటువంటి నియోజకవర్గంలో ప్రజలు అయితే గౌరవించబడతారు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకండి, మంచిది కాదు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో జాగ్రత్త. కార్మిక సోదరులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఏర్పడుతుంది. అందువల్ల మీరు ఈరోజు తప్పనిసరిగా నిన్న చేసినటువంటి పూజ ఫలితాన్ని వీళ్ళు కంటిన్యూ చేయండి. స్వామివారి దేవాలయ సందర్శన, ఈశ్వర అభిషేకం చేయించుకోవడం కూడా మీకు శుభకరం, మంగళప్రదంగా చెప్పబడుతుంది. ఉదయం 9:18 నుంచి 10:03 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:04 నుంచి 1:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2, 6 అంకెలను అదృష్టింపవచ్చు. తప్పకుండా వీరి సమయంలో భగవద్గీత పారాయణం, దుర్గా అష్టోత్తరం, బుధగ్రహ అష్టోత్తరం చేసుకోవడం మంచిది, శుభకరం. ఈ రాశి వారికి ఈ సమయంలో ఈ అంకెలు వినియోగించుకొని శుభకార్యాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఆత్మాభిమానం, ఆనందయోగం, వస్తులాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, విశేషమైన రాజయోగం, పదవి లాభం, రాజకీయ రంగుల అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, విదేశాలకు కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయం సాధించగలిగే అదృష్టయోగం. అలాగే ధనధాన్య వృద్ధి కూడా బాగా ఉంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయ లాభాన్ని కలిస్తాయి. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే తప్పకుండా మీకు కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగ్రం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు వ్యాపారం, బొటిక్స్ వ్యాపారంలో ముఖ్యంగా వ్యాపార విస్తరణ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, సారీ జర్నలిస్టుల వారికి అనుకూలత, వివాహ యోగం, ధనయోగం, వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవడం, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగం మార్పు, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారవచ్చును, లేదా ఉన్నటువంటి దాంట్లోనే మీకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ పొందుకోవచ్చు, స్థిర ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు, రోగనాశనం, రుణ విమోచనం, లోన్ సౌకర్యం, గృహయోగము, స్థలయోగం, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పూలు, పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు బలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోనూ సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి చాలా మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి ఆదరణ, గౌరవము, మంచి అవార్డు, రివార్డు అందుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఉన్నతమైనటువంటి ఆనంద యోగాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, ఇంతవరకు శుభయోగాల పరంపర, రోగనాశనం, రుణవిమోచనాన్ని పొందుకోవడం, విద్యాభివృద్ధి, విదేశాల, స్వదేశాల్లో తీర్థయాత్ర సేవన చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి రాజయోగం, మహాధనయోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ వ్యాపారంలో, కిరాణా సంబంధ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, పోగొట్టుకున్నటువంటి ధనాన్ని, వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, ఆనందాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధ విషయాల్లో అనుకూలత, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ప్రేయసిప్రియులు ఒకటవ్వడం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం,
కనపడుతోంది. చాలా ప్రశాంతమైన జీవనం, మనశ్శాంతిగా ఉంటారు, ధనయోగం ఉంటుంది, వాహనయోగం ఉంటుంది, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకు అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమలో లాభాలు, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, మానసిక కర్మగరం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, త్రివేణి వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వాచాతుర్యం, క్రియాశీలత, దానివల్ల 10 మందిలో మంచి గౌరవాన్ని పొందుకోవడం, మాట తీరుతో అందరిని ఆకట్టుకోగలగడం, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు విజయాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారాల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలమైన శుభస్థితి. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. గొప్ప వ్యక్తిత్వము, ఆనందయోగము, మంచి మాటకారితనం ప్లస్ రాజకీయ రంగ చాతుర్యం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి నియోజకవర్గంలో మీరు బీఫారం పొందుకుంటారు. మీ పేరు నామినేట్ చేసే అవకాశం ఈరోజు కనపడుతోంది. తప్పకుండా మీ పేరు ప్రకటించడము, ఒకవేళ మీరు ప్రకటించకపోయినా మీకు తప్పనిసరిగా ఒక మంచి నామినేట్ పోస్ట్కి మిమ్మల్ని ఎంపిక చేసే అవకాశం, అటువంటి హామీని పొందుకుంటారు. భవిష్యత్తు తప్పకుండా మీకు అటువంటి హామీ నిలబెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఏదైనా సరే ఈరోజు మీ రాజకీయ రంగంలో ఒక స్థిర నివాసం, ఇన్ని రోజులు చేసినటువంటి శ్రమకు తగిన గుర్తింపు పొందుకోవడం, మీకు ఎమ్మెల్యేగా, ఎంపీగా టికెట్ రాకపోయినా తప్పనిసరిగా ఒక ఉన్నత స్థాయి రాజకీయ ప్రస్థానం మీకు ఉంటుంది. అటువంటి హామీ మీ యొక్క అధిపతి నుంచి దొరికే అవకాశం కనపడుతోంది. అంటే రాజకీయ రంగంలో బాగుంటుంది, కళాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, నటీనటులకు అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ బోర్బాల్తో వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, త్రివేణి వ్యాపారంలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, మత్స్యకారులకి లాభం, రైతందరికీ శుభయోగాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, వైద్యాలయ నిర్మాణం జరగబోతోంది. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి అదృష్టయోగం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి చాలా మంచి ప్రయోజనాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపారం లాభాలు, వ్యాపారాన్ని విస్తరించడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, భాగస్వామి వ్యాపారి కలవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, నూతన స్వగృహయోగం, అలాగే ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు అత్యంత అనుకూల శుభస్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర పొందుకుంటారు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి ఫలితాలు. వెంటనే కామెంట్ చేయండి. ఎప్పుడు చూడు నువ్వు వృశ్చిక రాశి వారికి నెగిటివ్ చెప్తావు, అసలు ఈ జాతకాలు చెప్పడం వచ్చా, ఏమో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు అనేటువంటి విషయాలు కామెంట్ చేయవచ్చు. యాక్సెప్టెడ్, నో ప్రాబ్లం. ఈరోజు మీకు అష్టమ స్థాన స్థితి బాగాలేదు. స్వయంకృతాపరాధ, మీకై మీరు గోజు తవ్వుకుంటున్నారు. ఇప్పుడు దాని ఒంటరి సామెత చెప్పినట్టు ఉంటుంది కదా, ఈ తెగేదాకా లాగొద్దు అని చెప్పి సామెత ఉంటుంది. అందులో అలాగే చెడపకురా చెడేవు అనేటువంటి ఒక సామెత కూడా ఉంటుంది. ఇవన్నీ పట్టించుకో మనం. అతి సర్వత్రా వర్జయేత్, ఇవన్నీ ఈ 3 సామెతలు మీకు పనికొస్తాయి ఇవాళ. ఎందుకంటే చేసే పని కొద్దిగా, డాంబికం ఎక్కువ, దానివల్ల తలనొప్పులు, మీతో పాటు కుటుంబ సభ్యులు కూడా అవమానాలు పొందుకోవాలి. జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటో షేర్ చేసుకోవడం మీ పరువుకి భంగం కలిగిస్తుంది. నకిలీ జ్యోతిష్కులు వాళ్ళ తాట తీస్తారు, గ్యారంటీగా బయటపడతారు వాళ్ళు. నకిలీ వైద్యులు కూడా బాధ. లంచగొండులు పట్టుబడే అవకాశం. దాదాపుగా 4 డిపార్ట్మెంట్స్లో తప్పకుండా లంచగొండలు బయటపడతారు. ఒకటి దేవాదాయ ధర్మాదాయ శాఖ, రెండవది రెవెన్యూ డిపార్ట్మెంటు, మూడవది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, 4వది రిజిస్ట్రేషన్ల శాఖలో పనిచేసేవారు. ఈ రాశి వారు 4 కార్యాలయాల్లో పట్టుబడతారు. అలాగే ప్రైవేట్ సెక్టార్లో కూడా ఫేక్ డాక్యుమెంటు, ఫేక్ ఎక్స్పీరియన్స్ తెచ్చారు కదా, ఏదో కొద్దిగా తెచ్చుకోవాలి. మీరు ఏకంగా 10 సంవత్సరాల ఫేక్ ఎక్స్పీరియన్స్ తెచ్చారు కదా, అది కాస్త మీకు బయటపడడం. ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ మెమోలు పెట్టి మీరు విదేశాలకు వెళ్ళారు కదా, అక్కడ పట్టుబడడం.
మిమ్మల్ని స్వదేశాన్ని పంపించడం, ఆఫీస్ నుంచి ఇంటికి పంపించడం జరుగుతుంది. లేదా బెంచ్ మీదకి మీ ఉద్యోగం మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మరి ఇలాంటివి జరుగుతున్నాయి, మరి ఏం చేయాలి స్వామి ఎదుర్కోవాలంటే, చేసిన తప్పుని కూడా ఎదుర్కోవాలంటే ఆల్రెడీ తప్పు జరిగిపోయింది. కొన్ని తప్పుని సర్దిద్దుకోగలుగుతాం, కానీ కొన్ని తప్పులు సర్దిద్దుకోలేం కదా. అప్పుడు ఏం చేయాలి? మనం పుణ్యబలాన్ని పెంచుకోవాలి. దానము, ఉప్పు కానీ, కందులు కానీ, శనగలు కానీ, అలాగే నల్ల నువ్వులు, తెల్లని వస్త్రము, అలాగే ఆంజనేయ స్వామి దేవాలయ దర్శనము, హనుమంతుడికి వడమాల సమర్పణ, ఇవి చేసుకోవడం. ఇవి చెయ్యలేకపోతే, చేయగలిగితే బ్రాహ్మణుడికే చెయ్యండి. బ్రాహ్మణుడికి మాత్రమే దానం ఇవ్వాలి. బ్రాహ్మణుడు మాత్రమే స్వీకరించి జపం చేసుకుంటాడు. తద్వారా జప ఫలితం వల్ల మీకు శుభం కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది. లేదు, అన్నదానం చేయండి, అది కూడా సాధ్యం కాలేదు. నీళ్ళ దానం చేయండి, అది కూడా సాధ్యం కాలేదు. ధ్యానం, మానసిక ధ్యాన దానం ఇది చేయండి. కోట్ల రూపాయలని మీరు మనసులో దానం చేసుకున్నట్టుగా ప్రత్యక్షంగా మీ కళ్ళలో కనబడాలి. మీ కళ్ళు మూసుకోగానే మీ చేతులతో స్వహస్తాలతో మీరు, మీ ఆవిడ, మీ అమ్మ, నాన్న కొన్ని కోట్ల రూపాయలు దానంగా ఇస్తున్నట్టు గుర్తు తెచ్చుకోండి. 500 కట్లు మాత్రమే అవి ఇస్తున్నట్టుగా దానం చేయండి. దీపదానం, ఆద్యదానం, బియ్యము దానం ఇస్తున్నట్టుగా దానం చేయండి. అప్పుడు కూడా మీకు శుభ ఫలితం కలుగుతుంది. నామపారాయణం, విష్ణునామ పారాయణం, శివనామ పారాయణం, నామపారాయణం చేయండి. తప్పకుండా మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, సినిమా వ్యాపారం, అలాగే కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారు కానీ నష్టాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కలిసి రాదు, లాటరీల వల్ల జూదం వల్ల ఇబ్బందులు. అనవసరంగా తొందరపాటులు చేసుకోకండి, అనవసరంగా వ్యవహారాలు చేయకండి, నష్టాలు పొందుకుంటారు. లేనిపోని మాటలు మాట్లాడకండి, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకండి, మంచిది కాదు. అలాగే వృత్తి ఉద్యోగాదులు నష్టాలు పొందుకుంటారు, లంచగొండలుగా పట్టుబడే అవకాశం. వేద పండితులు, పురోహితులకి కష్టకాలం. రాజకీయ రంగంలో ఇక్కడ అవమానాలు, కళాకారులకి ఇబ్బందులు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణిజ్యకరమైన నష్టాలు పొందుకోవడం. ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో ఇబ్బందులు. రైతులను కూడా తప్పుడు వ్యక్తులతో ఈ ధాన్యం అమ్మడం, అగ్రిమెంట్ చేసుకోవడం నష్టాన్ని కలిగిస్తుంది. మధ్య దళారిని నమ్మే ప్రయత్నం చేయకండి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి నష్టాలు. తప్పకుండా మీరు భగవంతుడు ధ్యానం చేసుకుంటూ భగవద్గీత పారాయణ చేసుకుంటే శుభకర ఆనంద యోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 8:17 నుంచి 9:04 వరకు, తిరిగి 10 గంటల నుంచి 11 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాలు నిన్నటిలాగానే చాలా బాగుంది. ధనం, విద్య, ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, శుభకార్యాచరణ, వస్తులాభము, వాహన యోగము. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో కూడా లాభాలు. వస్త్ర, వజ్ర, సువర్ణాభరణ ప్రాప్తి. ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగే అవకాశం, శుభమాటలు జరిగేటువంటి అవకాశాలు, ఎంగేజ్మెంట్ లాంటిది కానీ పెళ్లి కానీ జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో మంగళవారం కాబట్టి పెళ్లి కాదంటారు. మరి మంగళవారం హిందువులు చేసుకోరు, మిగతా మతాల వాళ్ళు చేసుకుంటారు కదా. మరి ఆర్య సమాజంలో పెళ్లి జరుగుతున్నాయిగా, దానికి ఏమందాం అంటే ఆలోచించండి. సో ఈ ఆర్య సమాజుల పెళ్ళిళ్ళు, రిజిస్ట్రేషన్ ఆఫీసులు పెళ్లి జరుగుతున్నాయి. వాళ్ళని వీళ్ళని ఎందుకు ఈ అనవసరమైనటువంటి ఇటువంటి పెళ్ళిళ్ళు తల్లిదండ్రుల గర్భశోకాన్ని మిగిలించి వేరే మతం వాళ్ళతో పెళ్లి చేసుకునే అవసరం నాకు అర్థం కాలేదు. దానివల్ల ఏం ప్రయోజనం ఏముంటుందో నాకు అర్థం కాలేదు. సో కాబట్టి కొంచెం ఆలోచించండి. తల్లిదండ్రుల కడుపు కోత మిగిలించి మీరు బాగుకున్నది ఏం లేదు, మీరు నాశనం అవ్వడం, భ్రష్టుపట్టడం తప్ప అంతకు మించి చేసేది ఏమీ లేదు. మీకు ధైర్యం ఉంది, పేరెంట్స్ ఒప్పించండి. ఒప్పుకోకపోతే వాళ్ళు చెప్పింది మాత్రమే వినండి, అంతే తప్ప మిమ్మల్ని పెంచినందుకు వాళ్ళకి గర్భశోకం మిగిలించకండి. సరే, అది నా స్వవిషయం అనుకోండి. సో నా పిల్లకి ఇదే చెప్తాను, నేను ఇదే చెప్తాను కాబట్టి నేను దాన్ని ధైర్యంగా చెప్తాను. సరే, ప్రశ్నాంశాలకు వద్దాం. సో ఏదేమైనా సరే వీళ్ళకి అనుకూలమైనటువంటి వైవాహిక జీవనానందం, సంతానయోగం, విద్యాభివృద్ధి, విదేశీయాన ప్రాప్తి, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధుమిత్రుల సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలతో లాభం, రైతన్నలకి పంట దిగుబడి లేదా పంట లాభం, మంచి అధిక దిగుబడితో పాటు అధిక ధనలాభాన్ని పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, అలాగే ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అనుకూలత, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలత. రాజకీయ రంగంలో శుభయోగాలు, కళాకాల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధనము, ఆనందయోగం, ఐశ్వర్యం తప్పకుండా మీకు శుభయోగాల పరంపర కొనసాగుతుంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ఇదంతా మీకు సుఖ, శుభ, ఆనంద యోగాలు కొనసాగుతున్నాయి. వీరికి 3, 5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా అదృష్టవంతమైన యోగం. మిమ్మల్ని నాశనం చేసే వ్యక్తుల యొక్క నాశనాన్ని చూడగలిగేటువంటి అవకాశం. అంటే మీరేదో వాళ్ళని చేతులతో కొట్టి కాళ్ళతో బంధించి చెప్పట్లేదండి. వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని నాశనం అనుకున్నారో వాళ్ళు అంటారు కదా సామెత, దుంపనాశనం అయిపోతారు అంటారు కదా, మన బ్రహ్మానందం గారి డైలాగ్, దుంపనాశనం అయిపోతారు వాళ్ళు. అది మీరు కళ్ళలా చూస్తారు వాళ్ళ. కాబట్టి మీకు ఐశ్వర్యము, ధనము, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాలాభం, గొప్ప వ్యక్తులతో అనుబంధం బాగా ఉంటుంది. మీ జీవన విధానం బ్రహ్మాండంగా మారగలిగే అవకాశం. రుణ విమోచనం, రోగనాశనం, సంతాన లాభం, సౌఖ్యము, ప్రేయసిపిలో సఖ్యత, ఆనంద యోగాలు. విదేశాలు వెళ్ళగలిగే అవకాశం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ షూ పరిశ్రమలో లాభాలు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు. కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆత్మీయుల కలియిక బాగా ఉండడం, ధనము, రుణ విమోచనం, ఆనంద యోగం, ప్రభుత్వ ప్రవేశం, ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండుగ ఆదరణ, అలాగే నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యంట్లకి లాభం, టార్గెట్ తప్పక రీచ్ అవ్వగలిగే అవకాశం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి, తప్పదు. మాట తీరు, వ్యవహార శైలి అప్రమత్తంగా ఉండాలి. తగుదునమ్మా అని చెప్పేసి పక్క వాళ్ళ విషయంలో జోక్యం చేసుకున్నా, అనవసరపు బాధ్యతలు తలెత్తుకున్నా, అయ్యో నా వాళ్ళే అని చెప్పేసి మనం చొచ్చుకుపోయినా అవమానం మీ సొంతం అవుతుంది. జాగ్రత్త. అంటే 2 రకాల భావనలు. అవతల మీ గురించి అనుకునేది పేనుకు పెత్తనం ఇచ్చే తెల్లాళ్ళు కొరిగిందంటారు కదా, అలా అవుతుంది. అంటే అవతల వాళ్ళు మీ గురించి అలా అనుకుంటారు. జాగ్రత్త. అలాగే లేని వ్యక్తులకి మనం చేసేటువంటి సహాయం నష్టాన్ని కలిగిస్తుంది. అంటే ఇసుంటరమ్మంటే ఇల్లంతా నాదే అనే సామెత కూడా ఉంటుంది. కాబట్టి మీరు అవతలి వాళ్ళని కనుక అలా వాళ్ళకి ఆదరిస్తే మీకు నష్టం కలుగుతుంది. జాగ్రత్త. ఈ 2 రకాల ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విద్యార్థులకి స్వయం పరీక్ష మీకు మంచిది. అంటే స్వయంగా రాస్తే, ఇతరుల వల్ల పరీక్ష రాద్దామనుకుంటే నష్టం, మాస్ కాపీకి పాల్పడితే నష్టం. కళాకారుల, క్రీడాకారులకి ఇబ్బందులు. కానీ సినిమా రంగంలో వ్యాపార లాభం ఉందండోయ్. రాజకీయ రంగంలో బాగా ఉంది. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వరకు లాభాలు ఉన్నాయి. కానీ మత్స్యకారులకి మాత్రం బాగాలేదు. జాలర్లకి మంచిది కాదు. రొయ్యలు, చేపల వాళ్ళకి ఇబ్బంది. జాగ్రత్త. అలాగే పెట్రోలియం, బేకరీ పదార్థాలకు కూడా నష్టాలు పొందుకునే అవకాశం. రైతులకు కూడా మధ్యవర్తిత్వం వల్ల, బ్రోకర్ల వల్ల నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో నష్టాలు పొందుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో ఇబ్బందులు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, అలాగే ఈ న్యాయవాదులు తప్పుడు వకాలు తప్పించుకొని ప్రమాదాలు పడే అవకాశం ఉంటుంది. మీకు ఉన్న పేరు కూడా తొలగిపోయే అవకాశం. జాగ్రత్త. అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యంట్లకి ఇబ్బందులు పొందుకోవడం. ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ షూ పరిశ్రమలో కానీ, లేదా ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కానీ, స్వర్ణకార, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కానీ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్త. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో అతి అనేది నష్టం. తాత్కాలికంగా, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు ఉన్నాయి. కానీ ట్రేడింగ్ ఉదయం కొని మధ్యాహ్నం అమ్మేద్దాం అనుకుంటే మాత్రం నష్టాలు పొందుకుంటారు. జాగ్రత్త. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు కాస్త మౌనమే మీకు శ్రేయస్కరంగా చెప్పబడుతుంది. జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం
9:27 నుంచి 11 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి భగవద్గీత పారాయణము 3 నుంచి 9 అధ్యాయాలు, అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కందులు, ఎర్ర వస్త్రము దానంగా ఇవ్వండి, శుభం కలుగుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ఇక మీన రాశి వారికి కూడా నిన్నటి కంటే కాస్త మెరుగైన ఫలితాలు అంతే తప్ప గొప్పగా ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే విద్యా విషయంలో నష్టము, ప్రభుత్వ ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ ఉండడము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగ మార్పు మీకు కావాలన్నటువంటి ఆకాంక్ష ఏర్పడము, మీ యొక్క మేనేజర్ గారు మిమ్మల్ని నువ్వు గట్టిగా చేయకపోతే హైర్ చేస్తా అంటాడు, ఫైర్ చేస్తా అంటాడు. లేకపోతే మరి హైర్లు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. వాడి మనసు బాగుంటే హైర్ అంటాడు, మనసు బాగాలైతే ఫైర్ అంటాడు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అవతలి వాళ్ళతో అనవసరపు ప్రేలాపలు నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. మాట తీరండి. మృదువుగా తేనె పలుకులు మీకు మంచి కలిగిస్తాయి. లేదా కటువుగా మాడితే, అంటే నాలాగా మాడితే కష్టమే. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలి అక్కడ అలా ఉండండి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టండి, మంచిది. అంటే నేను కటువుగా మాడతానంటే ఎందుకు, మరి జ్యోతిష్య విషయంలో ఉన్నట్టుగా చెప్తే మంచిది, వాళ్ళు జాగ్రత్త పడతారు కదా నా భావన. అంతే తప్ప నేనేదో ఒకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నాను కాదు. నేను చదివే పుస్తకాలు, నేనేమి 80 లక్షల పుస్తకాలు చదవట్లేదండి. నాకున్నటువంటి 2-3 పుస్తకాలు చదివి, ధర్మసింధువు లాంటివి, నిర్ణయ సింధు లాంటివి, అలాగే మేము పరాశర హోరాశాస్త్రాన్ని చదువుకుంటూ, సర్వార్థ చంద్రికలు, జ్యోతిర్వాంగ్మయం లాంటివి చదువుకుంటాం. ఇంకా నిరంతరం అదే పని కదా మాకు. వాడు చదువుకుంటూ వాటిలో విషయాలు చెప్తూ ఉంటాం. అంతే తప్ప ఊకదంపుడు ఉపన్యాసాలు కాదండి. అందుకనే కాస్త కటువుగా మాట్లాడాల్సి వస్తుంది. అంటే సూటిగా చెప్పాలన్నటువంటి భావన, అంటే స్ప్రైట్గా చెప్పాలని. సరే, ఏదేమైనా ఈరోజు మీకు కొద్దిగా గంభీరంగా ఉండే మంచి ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులు, విద్యార్థులు కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే మీకు శుభకరంగా ఉంటుంది. కానీ వీరికి కొన్ని వ్యాపారాలు లాభాలు ఉన్నాయండి. కన్స్ట్రక్షన్ వ్యాపారం బాగుంది, ఇంటీరియర్స్ వ్యాపారం బాగుంది, అలాగే వీడికి ఈవెంట్స్ చేసేవారికి కూడా లాభాలు బలంగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి బాగాలేదు, మళ్ళీ కళాకారులకి బాగుంది, సినిమా రంగంలో ఏమాత్రం అనుకూలంగా లేదు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా నష్టమే. పూలు పళ్ళు కూరలు పండించే వారికి నష్టాలు. విద్యాలయ, వ్యాపార, అలాగే వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం నష్టాలు ఎక్కువ ఉన్నాయి. చిట్ ఫండ్స్ వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంది, జాగ్రత్త. నమ్మిన వ్యక్తులే మోసం చేస్తారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్య నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మొగుడు పిల్లల మధ్యలో ఇంకొకటి రానివ్వకండి. మీరు మాత్రమే సమస్య పరిష్కరించుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఫార్మా ఇండస్ట్రీలో ప్రమాదం జరిగే అవకాశాలు, అగ్ని ప్రమాదం, అయితే రసాయనాలు లీక్ అవ్వడం వల్ల కొంతమంది కార్మిక సోదరులకి ప్రమాదం జరగవచ్చు, జాగ్రత్త. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నిలుపుదలకి లాభాలు ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా వారికి అదృష్ట యోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి అవకాశాలు పొందుకుంటారు. అంటే రాజకీయ వేడి ప్రారంభమైంది కదా, తప్పకుండా మీకు ఈ అనేక రకాల వార్తలు వచ్చేసి మిమ్మల్ని ఉత్సాహాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా రాశి వారికి కొంత ఇబ్బందికరంగా వాతావరణం చెప్పబడుతుంది కాబట్టి జాగ్రత్త. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ, విదేశాలకు వెళ్ళే విషయం జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం ప్రశాంతంగా చేసుకోండి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంకాలం 5 నుంచి 6 గంటల మధ్యలో భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే సాయంత్రం పూట ఈశ్వర దేవాలయ సందర్శన చేయండి. శుభకరం, మంగళప్రదంగా ఉంటుంది. వీరికి ఉదయం అలాగే సాయంత్రం సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ చేసుకున్న శుభకరంగా ఉంటుంది. అలాగే ఉదయ సమయంలో మీరు పెసర్లు మరియు కందులు, అలసందలు అంటే బొబ్బర్లు దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే కూడా మీకు చాలా మంచిది. ఈ రాశి వారికి ఈ సమయంలో 1 అంకెను అదృష్టంగా తీసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.